నమస్తే. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ చూసినాం. ఆ కౌంటింగ్ ప్రక్రియలో అధికార కాంగ్రెస్ పార్టీ ఓవైపు కమలనాథులకు, మరోవైపు కారు గుర్తు అభ్యర్థులకు నిన్న ముచ్చెమటలు పట్టించింది. మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తగ్గలే. 116 మున్సిపాలిటీలో తన హవాను చాటింది. దాదాపు 75 నుంచి 85 సీట్లను సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కార్పొరేషన్ కావచ్చు, ఇటు మున్సిపాలిటీలో కావచ్చు. ఇక బీఆర్ఎస్ అయితే ఎక్కడ కూడా బోనియా తెరిచినటువంటి పరిస్థితి మనం చూడలేం. ఇక కమల్నాథులు మున్సిపాలిటీలో ఒక్క చోట కూడా బోనియా తెరవలే. ఇప్పటికీ కొన్ని చోట్ల హంగేరు పడ్డది. హంగుకు సంబంధించి హడావుడి నడుస్తున్నది, క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే కొన్ని చోట్ల కాంగ్రెస్ ఓడిపోయింది. ఆ ఓటమి మీద కొంత చర్చ జరుగుతుంది. ప్రధానంగా గజ్వేల్ కావచ్చు, సిరిసిల్ల కావచ్చు. అంటే సిరిసిల్లో కేటీఆర్కి సంబంధించినటువంటి హవా ఉంటుంది. కేటీఆర్ 10 ఏళ్ల పాటు తన అనుచరుల్ని తనకు సంబంధించినటువంటి అభిమానుల్ని సొంతం చేసుకున్నటువంటి ప్రాంతం సిరిసిల్ల. సో అటువంటి సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది? అధికారంలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? ఆ ఓటమికి కారణాలు ఏంటి? సో రైట్, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి ప్రస్తుతం మనతో పాటున్నారు. సిరిసిల్లకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేత. సార్ నమస్తే. సో అందరి చూపు మీ సిరిసిల్ల మీదనే ఉన్నది. ఎందుకంటే కేటీఆర్ ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఈ కార్పొరేషన్లో ఓటమి తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కొంత నేను బయటపడ్డాను అనేటువంటి కొంత హుందాతనాన్ని చూపిస్తా ఉన్నాను. ఎందుకంటే సిరిసిల్లో ఓడిపోతే కేటీఆర్ పరిస్థితి చాలా దారుణంగా ఉండే. సో అక్కడ కాంగ్రెస్ ఓడిపోనికే, బీఆర్ఎస్ గెలవనికే కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? ఒకటండి, బేసికల్గా ఏంటంటే సిరిసిల్ల నియోజకవర్గం ముందుగా మాకు ఓన్లీ బైఫర్కేషన్ ఉన్నప్పుడే అంతకుముందు సిరిసిల్ల నియోజకవర్గము, నేరళ నియోజకవర్గం ఉండేది. 2009లో ఎప్పుడైతే బైఫర్కేషన్ వచ్చిందో అప్పుడు సిరిసిల్ల పట్టణాన్ని నేరళ నియోజకవర్గం కలిపి నేరళ నియోజకవర్గం ఉన్న ఇల్లంతకుంట మండలాన్ని మానకొండూరు కాన్స్టిట్యున్సీకి వెళ్ళింది. ఇప్పుడు వేములవాడ వేరే నియోజకవర్గం అయింది. సిరిసిల్లలో మొదటి నుంచి కూడా 1980s ఎప్పుడో ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఉందనుకుంటా. సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి బేసికల్గా ఓటు బ్యాంక్ లేదు. అది టీడీపీకి అనుకూలంగా ఉండేది 1990s. అక్కడ చివరికి సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో సిపిఐ ఎమ్మెల్యే కూడా గెలిచింది ఒకసారి. గతంలో ఎన్వి కృష్ణయ్య అతను కూడా గెలిచాడు ఇక్కడ. అటువంటి తరుణంలో టీడీపీతో పొత్తుతో, టీడీపీ, సిపిఐ, సిపిఎం పొత్తుతో 2009లో కేటీఆర్ గారు అక్కడికి వచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బహుళంగా చాలామంది అందరు కూడా ఆవేశంతో ఒక సెంటిమెంట్తో ఉన్న తరుణంలో నా పైన ఆ రోజు 170 కోట్ల తేడాతో గెలవడం జరిగింది కదా. తదనంతరం రాజీనామా చేసి తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి మళ్ళీ ఒక సెంటిమెంటల్ డ్రామా ఆడి 2010లో మళ్ళీ బై ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు మళ్ళీ గెలిచిండు. గెలిచిన తర్వాత మంత్రి అయిండు. మళ్ళీ గెలిచి మంత్రి అయిండు. 2014లో మంత్రి అయిండు. 2018లో మంత్రి అయిండు. మంత్రి అయినప్పుడు కాంగ్రెస్ శ్రేణులు ఉన్నదే అంతంత మాత్రం. అక్కడ ఉన్న ఆ కొంతమందిని కూడా తన అధికార బలంతో కానీ రాజకీయంగా తను అవసరాన్ని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఎప్పటికి కూడా తీసేయాలన్న ఉద్దేశం కొద్దీ మొత్తం మందిని కూడా తనలో ఇంచుమించు తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వం ఒక నిర్వీర్యమైన మాట వాస్తవం అక్కడ. కాకపోతే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండరు అక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది డెఫినెట్గా ప్రజల్లో ఉండే పార్టీ. అది కొంతమేర కొంత నాయకత్వం పోయినప్పుడు కూడా కొంత నాయకత్వం మిగిలి ఉండేది. అలా ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏదైనప్పటికి కూడా మొన్నటి ఎలక్షన్లో ఈవెన్ టౌన్లో కాకుండా కాంగ్రెస్ మళ్ళీ ఒక మంచి 2023 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి మంచి ఒక ఏమంటారు, మనం మంచి ఎదుర్కొన్నాం. మేము గట్టిగానే ఎదుర్కొని కేవలం అంతకుముందు 89,000 మెజారిటీ ఉన్న కేటీఆర్ గారు మళ్ళీ వచ్చేసరికి కేవలం 27,000 మెజారిటీతోనూ 27,000 పైచలకు మెజారిటీతో గెలిచిండ్రు. అప్పుడు కూడా కేటీఆర్ గారికి సిరిసిల్లనే ఎక్కువగా ఓటు బ్యాంక్ ఉన్నది. ఆ సిరిసిల్ల ఓటు బ్యాంక్ ఏంటంటే పాత టీడీపీ నుంచి ట్రెడిషనల్గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది. ఎందుకంటే 2009లో పోటీ చేసినప్పుడు టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పొత్తు మహాకూటమి కింద పోటీ చేసినప్పుడు, ఆ మహాకూటమి కింద పోటీ చేసినప్పుడు టీడీపీ ఓటు బ్యాంక్, అంతకుముందు టీడీపీ ఎమ్మెల్యే ఉండే రాజేశ్వరరావు గారు అక్కడ. చెన్నమనేని రాజేశ్వరరావు గారు ఎమ్మెల్యే సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ నుంచి 2-3 పర్యాయాలు వారు ఎమ్మెల్యే ఉన్నారు. కాబట్టి ఆ ఓటు బ్యాంక్ అట్లనే వారితో ట్రాన్స్ఫర్ అయిపోయి తెలంగాణ సెంటిమెంట్ ఒకటి, టీడీపీ ఓటు బ్యాంక్ ఒకటి, ఇవన్నీ కూడా పోయిపోయి అధికారం తన వైపు ఉన్నది. కాబట్టి అట్లనే వాళ్ళు అట్టి పెట్టుకుని ఉన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ రూరల్ ఏరియాలో చాలా స్ట్రాంగ్ ఉంది. రూరల్ ఏరియా మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని కోట్లు పెట్టినప్పటికి కూడా ఒకటే మండలం వచ్చింది. 5 మండలాల్లో కేవలం ఒకటే మండలంలో వారు
సర్పంచ్ గెలవగలిగారు. ఓకే. మేము ఒక మండలంలో గెలిచినాం. ఉమ్. అన్ని మండలాల్లో కూడా మేమే రెండో స్థానంలో ఉన్నాం. ఒకడ బీజేపీ గెలిచింది, ఇంకొకటి ఇండిపెండెంట్ గెలిచిండు, ఇంకొకటి ఇండిపెండెంట్ గెలిచిండు. అన్ని అంటే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉంది. ఉమ్. పట్టణానికి వచ్చేసరికి జనరల్గా సిరిసిల్ల పట్టణంలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద పట్టు లేదు. నాకు కూడా దాని మీద నేను పనిచేసినప్పుడు కూడా నేరళ్ళ నియోజకవర్గంలో పనిచేసిన. ఓకే. సిరిసిల్ల నియోజకవర్గం మీద పనిచేయలేను నేను. ఉమ్. రీఆర్గనైజేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీలో సిరిసిల్ల మాకు భాగం అయిపోయి సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ అయింది. ఓకే. తదనంతరం మొన్న జరిగిన ఎన్నికల్లో ఏమైందంటే రాష్ట్రమంతా కూడా ఏదైతే 2023 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అహంకారపూరితమైన అవినీతి పరిపాలనకు అంతమొందించిన తర్వాత, ఉమ్. తన మెజారిటీ ఇక్కడ తగ్గించిన తర్వాత, కేసీఆర్ యొక్క అహంకారం ఇంకా కూడా తగ్గించుకోకుండా ఉండడానికి, తగ్గించుకోకుండా తను అదే మాదిరిగా బిహేవ్ చేస్తున్న తరుణంలో సిరిసిల్ల ప్రజలు కూడా మన జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక రకమైన గుణపాఠం చెప్పారు ఆయనకు. చెప్పిన తర్వాత జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలు ఇవి. అప్పుడు ఆయనకు ఆటోమేటిక్గా సర్వైవల్ క్వశ్చన్ వచ్చింది కదా, ఉమ్. నేను అధినాయకుడిని, నేను రాష్ట్రానికి నాయకుడిని, నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఆయన అనేక మళ్ళీ చెప్పుకుంటా తిరుగుతూ ఉండండి అలా. ఎప్పుడైతే మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినప్పుడు ఆయనకు ఇక్కడ సిరిసిల్లాలో నేను ఓడిపోతే ఓకే. నా పీఠాలు కదిలిపోతాయి, నా యొక్క నాయకత్వానికే ఒక రకమైన దెబ్బ తగులుతుందని చెప్పి ఆయన అనుకొని ఎప్పుడు లేని విధంగా, అసలు తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అన్నిసార్లు వచ్చిన్నాడు, అన్నిసార్లు పడుకొని ఉన్నాడు, ఓకే. అన్నిసార్లు తిరిగి ఉండడు. ఎందుకంటే ఆయన 2009లో జరిగిన ఎన్నికల్లో నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని గెలిపిస్తే ఇక్కడే ఉంటా భార్య పిల్లలతో అన్న వ్యక్తి ఎప్పుడు ఇల్లు కట్టుకోలే, భార్య పిల్లలతో ఎప్పుడు లేడు అక్కడ. కానీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ మొన్న వచ్చేసరికి ఆయన అక్కడే పడుకున్నాడు 4 రోజులు. ఓకే. క్యాండిడేట్లు కూడా చాలా ప్లేస్లలో దొరకలే, మా క్యాండిడేట్లను తీసుకున్నాడు కొన్ని ప్లేస్లలో. ఉమ్. కొన్ని వార్డులలో ఇవాళ వాళ్ళ దానిలో గెలిచిన 27 మందిలో ఇంచుమించు 6 క్యాండిడేట్లు మా దగ్గర నుంచి పోయిన లాస్ట్ మినిట్లో. ఓకే. వాళ్ళకి డబ్బులు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్పి బీఫామ్ క్యాండిడేట్ కూడా లేకుంటే మేము బీఫామ్ ఇస్తాం. మా దగ్గర కాంపిటీషన్ ఉండే కొన్ని వార్డులలో. ఓకే. కొన్ని వార్డులలో మా దగ్గర కూడా వాస్తవానికి కొన్ని వార్డులలో మాకు కూడా కాంపిటీషన్ లేదు. ఉమ్. కొన్ని వార్డులలో మాకు కాంపిటీషన్ ఉండే, అక్కడ వాళ్ళకి క్యాండిడేట్ లేరు. ఓకే. లేని కాడ మా క్యాండిడేట్లను తీసుకున్నారు వాళ్ళు. ఉమ్. తీసుకొని వాళ్ళకి బీఫామ్లు ఇచ్చి పోటీలో నిలబట్టి గల్లీ గల్లీ తిరిగిండు, ఉమ్. ఇంటికి తిరిగిండు. ఉమ్. ఇవాళ ఎక్కడ లేని విధంగా అవినీతితో సంపాదించిన సంపాదన అంతా కూడా అక్కడ కుమ్మరించండి. అలా ఇప్పుడు అధికారంలో లేని కేటీఆర్ గల్లీ గల్లీ తిరిగి 4 రోజులు పడుకొని అక్కడ కైవసం చేసుకున్నారు ఆ మున్సిపల్కి సంబంధించిన చైర్మన్ పదవిని. మరి ఎందుకు మీరు అధికారంలో ఉండి ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంత బలగం ఉండి ఎందుకు కేటీఆర్కి సంబంధించిన ఆ సిరిసిల్ల మీద ఫోకస్ చేయలేకపోయారు? ఎందుకు కేటీఆర్కు మద్దతుగా మరి మంత్రులని అదేవిధంగా అధికారులు దించలేకపోయారు? ఇప్పుడు ఒకటండి, ఎక్కడ మున్సిపాలిటీలు ఎక్కడ మంత్రుల ఎమ్మెల్యేలకు వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ జిల్లాలో బాధ్యతలు ఉంటాయి. అవును. రెండోది నా స్ట్రాటజీలో వాళ్ళు రాలేదు ఎందుకంటే మాకు తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చిండ్రు, ఓకే. మాకు ఎమ్మెల్సీ దయాకర్ గారు వచ్చిండ్రు మాకు ఇన్ఛార్జిగా. అవును. వచ్చిన తర్వాత మా పని మేము చేస్తున్నాం. నా స్ట్రాటజీ ఏంది, ఉమ్. కేటీఆర్ గారు రాష్ట్ర నాయకుడు అని చెప్పుకుంటాడు. అవును. ఆయన సిరిసిల్లకే కట్టడి చేసిన అనుకో, ఉమ్. ఆయన రాష్ట్రం బయట తిరుగుడు బంద్ చేస్తారు కదా. అవును. ఇలా కేటీఆర్ గారు నిజంగా కూడా చెప్పాలంటే తన స్వార్థం కొరకు రాష్ట్రంలో పోటీ చేసిన టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మీద పోటీ చేసిన అనేక మంది నాయకుల యొక్క గొంతు కోసిండు ఆయన. అవును. ఇలా రాష్ట్ర నాయకుడు కాలే, గల్లీ నాయకుడు అయింది. అలా ఆయన స్థాయిని ఆయన దిగదార్చుకున్నాడు. మా వ్యూహంలో భాగంగా కేటీఆర్ను మేము అక్కడే కట్టడి చేసినాం. ఇలా ఓకే. మరి అదే అంత నాయకుడు కేటీఆర్ను సిరిసిల్ల వదిలి బయటకు పంపించాలి మేము. ఓకే. అక్కడ కట్టడి చేసినాం. నేను అడిగే ప్రశ్న సఫలీకృతలేను. ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు, నేను అడిగే ప్రశ్న ఏంటంటే సిరిసిల్లో కాంగ్రెస్ వీక్ ఉన్నదనేటువంటి విషయం మీకు తెలుసు, గతంలో ఓటములు మీరు చూసారు. సో ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ కనుక ఇక్కడ ఓడిస్తే సో భవిష్యత్తు ఉండదు, కేటీఆర్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళి చెప్పుకోలేడు, సొంత కాన్స్టిట్యూన్సీలో ఓడిపోయిన కేటీఆర్ వేరే దగ్గర ప్రచారం చేయలేడు అనేది నా ప్రశ్న. సో ఆ విధమైనటువంటి వ్యూహాన్ని ఎందుకు అమలు చేయలేదు కాంగ్రెస్? అది అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయం, ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం, అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయం. ఏది ఏమైనప్పుడు కూడా అధిష్టానం కానీ ప్రభుత్వం కానీ మాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించింది. ఓకే. కేటీఆర్ గారు ఇవాళ మా దగ్గర గెలిచిండు, పక్కన వేములవాడ కూడా వేయండు, ఆడ కూడా తిరిగిండు. ఆడేమైంది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. ఇక్కడ కేవలం ఏంటంటే మా రాజకీయ వ్యూహంలో భాగంగా కేటీఆర్ని కట్టడి చేసినైతే రాష్ట్రం అంతా కూడా తిరిగిండు అనుకో, అష్టదిగ్బంధం చేసేసి అష్టదిగ్బంధం చేసిన ఆయన వనరులన్నింటిని కూడా, ఆయన రాజకీయ వనరులను, ఆయన ఆర్థిక వనరులను మ్యాక్సిమం సిరిసిల్లను ఉపయోగించేట్టు చేసినాం. ఓకే.
చేయడం వల్ల ఆయనను కట్టడి చేసినాం. ఉమ్, ఆ కట్టడి దాటి ఆ గీత దాటి ఆయన బయటికి పోలేకపోయాడు. నిజంగానే ఆయన స్టార్ క్యాంపెయిన్ అయినట్టయితే, ఆయన రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినట్టయితే, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే రాష్ట్రం అంతా తిరగాలి కదా. ఓకే, అన్ని మున్సిపాలిటీ తిరగాలి. తిరగాలి కదా. మరి ఎక్కడైనా తిరిగిండా? ఉమ్, లేదు. హరీష్ రావు పోయి గజ్వేల్కి పరిమితమైండు, అవును. దుబ్బాకకు పరిమితమైండు. ఉమ్, ఈయన వచ్చి కేవలం వేములవాడకు, సిరిసిల్లకు పరిమితమైండు. వేములవాడలో కేవలం ఒకటే రోజు చేసిండు. ఉమ్, సిరిసిల్లలో 5 రోజులు గల్లీకి తిరిగిండు. ఆయనకి ఎప్పుడు కూడా సిరిసిల్లలో ఆయన 17 సంవత్సరాలు ఇప్పటికే ఆయన ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ సిరిసిల్ల పట్టణంలో ఎప్పుడు కూడా ఆయన ఆ గల్లీలు తిరిగి ఉండడు. ఉమ్, ఆ ఇళ్ళకి పోయి ఉండడు. ఎవరితో అన్నిసార్లు ఫోన్ మాట్లాడి ఉండడు. ఓకే. లాస్ట్కి వస్తే ఏంటంటే నామకం చూసి ఓటు వేయండి అని చెప్పి ప్రాధేయపడ్డాడు ఆయన. ఉమ్, అంటే అడుక్కున్నాడు ఇక. ఆయన నేను ఇది చేసిన, ఎవరైనా 10 సంవత్సరాలు మంత్రి చేసిన వాళ్ళు నేను మీ ప్రాంతానికి ఇది చేసిన, ఈ అభివృద్ధి చేసిన అని చెప్పి అడిగి చెప్పి ఓటు అడగాలి. ఓకే. కానీ అలా నేను ఇది చేసిన చెప్పలేనే. మీరు వాళ్ళ ముఖం చూడకండి, నా ముఖం చూసి ఓటు వేయండి ఎందుకంటే ఆయన ఎంత దిగజారి ఉన్నాడో చూసుకోండి వాళ్ళు. ఉమ్, ఆ దిగజారుడు రాజకీయాలు, దానికి తోడు అక్రమంగా సంపాదించిన డబ్బు. ఉమ్, ఇవాళ డబ్బు ఏరులై పారింది. మద్యంతో పాటు డబ్బులు ఏరులై పారింది. అక్కడక్కడ వినబడుతుంది ఇంకా మాకు. ఉమ్, కొన్నక్కల్లో 5 గ్రాముల సిల్వర్ కాయిన్స్, కొన్నక్కల్లో 10 గ్రాముల సిల్వర్ కాయిన్స్, ఓ కాడ 1 గ్రామ్ బంగారము, ఉమ్, కొన్నక్కల ఓటుకు 20,000, ఓకే. 15,000 బంగారం, వెండి, పైసలు పట్టుబడ్డాయి కూడా. కొన్నక్కల వెండి విగ్రహాలు కూడా పట్టుబడ్డాయి కదా. ఓకే. సిరిసిల్లలో వెండి విగ్రహాలు పట్టుబడ్డాయి. ఉమ్. ఒక క్యాండిడేట్ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఒట్టిగానే గెలవలే. ఈ సిరిసిల్లలో కేటీఆర్ ఒట్టిగానే వాళ్ళకున్న గెలవలే. శక్తియుతులన్నింటినీ, ఉమ్, డబ్బును, వాళ్ళకున్న పోల్ మేనేజ్మెంట్ను, ఉమ్, వాళ్ళకున్న రాజకీయంగా, ఎందుకంటే వాళ్ళకు సర్వైవల్. ఇప్పుడు వాళ్ళకు ఒకవేళ కేటీఆర్ గారు అక్కడ ఓడిపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు శూన్యం కదా. ఉమ్, ఇవాళ ఆల్రెడీ ఉత్తర తెలంగాణ మాకు కంచుకోట అనుకున్నారు వాళ్ళు. ఇవాళ ఏమైంది? మంచుకోట అయింది. ఓకే. ఉమ్, అందులో సిరిసిల్ల పోయిందనుకో ఆయన పరిస్థితి ఏంది ఆయన ఊహించుకున్నాడు బహుశా. ఓకే. సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో నేను ఓడిపోయినట్టయితే నా పరిస్థితి ఏందని. కాబట్టి ముందు జాగ్రత్తగా ఆయన ఏం చేసిండంటే ఇవన్నీ కూడా అన్ని వనరులను అక్కడ సమీకరించుకొని ఇవాళ అన్ని అంగులు ఉపయోగించుకొని తనకున్న 17 సంవత్సరాల అనుభవం ఉంది కదా. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే మంత్రిగా చేసిండు. తప్పకుండా కొంత ఆయనకు బలగం ఉంటుంది, కొంత బలం ఉంటుంది. ఉమ్, ఆ బలాన్ని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు నాకు సిరిసిల్లాలో జరిగిన మొన్న 23 కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో, మొన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో అక్కడ నాకు 14,500 ఓట్లు వచ్చినాయి. ఆయనకు 44,000 చిల్లర వచ్చినాయి. 45,000, 42,000 చిల్లర వచ్చినాయి ఆయనకు. ఓకే. అంటే 27,000 లీడ్ ఉంది ఆయనకు ఆల్రెడీ అక్కడ. ఆయన బలమంతా కూడా సిరిసిల్ల పట్టణమే మొదటి నుంచి కూడా. ఉమ్, కారణం టీడీపీ ఓటు బ్యాంక్ ఆయనకు అటాచ్ అయింది. ఓకే. ఉమ్, ఏదైతే 2009లో జరిగిన ఎలక్షన్లు ఉన్నాయో ఆ 2009లో మహాకూటమి ద్వారా పోటీ చేయడం జరగదు. ఆ రోజు నిజంగా కూడా అంతటా పోటీ చేసినట్టు ఉమ్, ఆ రోజు చెన్నాడి సుధాకర్ రావు గారికి ఇచ్చారు టీడీపీ రిబల్గా. మళ్ళీ పొత్తు ఎప్పుడైతే కుదిరిన తర్వాత మళ్ళీ కొన్ని ఎక్కల కేసీఆర్ గారు బీఫామ్లు ఇచ్చాడు కొంతమందికి. ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అందులో చెన్నాడి సుధాకర్ రావు గారు ఇచ్చారు. చెన్నాడి సుధాకర్ రావు గారు ఎందుకో పోటీ చేయలేదు. చెన్నాడి సుధాకర్ రావు గారికి అప్పుడే పోటీ చేసినట్టయితే ఓకే. ఈయన రాజకీయ జీవితం అప్పుడే కథమైపోయింది. ఉమ్, ఆ రోజు చెన్నాడి సుధాకర్ రావు గారి కాళ్ళు పట్టుకొని ఆయన కులబంధమా లేకుంటే బంధుత్వమా, ఓకే. ఆ రోజు వారి యొక్క కాళ్ళు పట్టుకొని చెన్నాడి సుధాకర్ రావు గారిని నామినేషన్ వేయకుండా చేసిన పుణ్యమా ఇలానే గెలిచిండు. ఎందుకంటే ఆయన టీడీపీ నుంచి వచ్చింది కాబట్టి చెన్నాడి సుధాకర్ రావు గారు. ఉమ్, ఆ రోజున్న టీడీపీ ఓటు బ్యాంక్ అంతా ఈయనకే పడేది. ఉమ్, ఈయన కొడితే ఆటోమేటిక్ ఈయన ఓడిపోయేది, నేను గెలిచేది. ఇటువంటి రాజకీయ వాతావరణాల్లో అక్కడ కేటీఆర్ గెలిచిండు తప్ప అది ఆ యొక్క వాపును చూసి బల్బ్ అనుకుంటే మూర్ఖత్వం అది. ఉమ్, ఆయన ఒకటేందంటే అలా గ్రహించాల్సింది ఏంటంటే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సిన కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటు ఉమ్, కేవలం ఒక గల్లీకి పరిమితం అయిపోయాడు. ఉమ్, ఆయన స్వార్థం చూసుకున్నాడు. మెజారిటీ నాయకులై భవిష్యత్తును అనేది రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసిండని. అంటే కేసీఆర్ గారి కుటుంబం ఎప్పుడైనా ముందు వాళ్ళే చూసుకుంటారు. ఓకే. తక్కిన వాళ్ళు అందరినీ బలిపశువులనే చేస్తారు వాళ్ళు ఇలా. ఉమ్, ఎందుకంటే కేటీఆర్ గారి రాజకీయ జీవితం ఎక్కడ
చివరి దశకు వస్తుందో అని చెప్పి ఇవాళ వేరే కాన్స్టిట్యున్సీలో కానీ వేరే మున్సిపాలిటీలో కానీ ఎవరైతే బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిండ్రో వారికి అందుబాటులో లేకుండా వారి తరఫున ప్రచారం చేయకుండా ఆయనే వాళ్ళని ఒక బలి పశువులు వాడుకున్నాడని చెప్పి అది చెప్పక తప్పది వాళ్ళు. కానీ బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి పనిచేసినాయి అనేది కేటీఆర్ అంటారు. నేనే రాజు నేనే మంత్రి అనుకున్న వాళ్ళు గాలికి కొట్టుకుపోయారంటూ కేటీఆర్ మాట్లాడుతారు. నిజంగా బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేసిన ఈ ఎన్నికలు ఇప్పుడు ఇప్పటికైనా కేటీఆర్ అటువంటి ఒక అహంకారపూరితమైన అసంబద్ధమైన ప్రేలాపన మానితే మంచిది. వాళ్ళ గుణపాఠం తెచ్చుకోవాలి. 2023 ఎలక్షన్లు, తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్లు, తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లు, తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, బై ఎలక్షన్లు, నిన్న జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్తో చూసైనా తన బుద్ధి తెచ్చుకుంటే బుద్ధి మార్చుకుంటే మంచిదని. ఇవాళ మీరందరూ కూడా చీకటి ఒప్పందాల్లో ఉన్నవాళ్ళు. ఇలా అధికారంలో ఉన్నప్పుడు అనేకమైన అవినీతి అక్రమాలకు పాల్పడ్డందుకు మీ మీద అనేకమైన కేసులు మీ పైన ఉన్నది వాస్తవం. ఇవాళ ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి, ఆ యొక్క సంస్థల నుంచి వ్యవస్థల నుంచి తప్పించుకోవడానికి మోడీ కాళ్ళు పట్టుకుంటాను. మీరు గల్లీలనేమో అరుస్తారు, ఢిల్లీలోనేమో పోయి కాళ్ళు పట్టుకుంటారు. నిన్నటి దాకా జరిగింది మీ మధ్యలో చీకటి ఒప్పందం. ఈ మున్సిపాలిటీల నేపథ్యంలో మీది బహిర్గతం కాబోతుంది. ఇలా మీ బహిరంగ ఒప్పందానికి మీరు రాబోతారు. ఇవాళ ఎక్కడైతే హంగు ఉందో వారికి వారు అక్కడక్కడ వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు సిగ్గు లేకుండా సిపిఐ కొత్తగూడెంలో సిపిఐకి మేము మద్దతు ఇస్తామని చెప్పి నేను అడిగిండా? కేటీఆర్ ప్రకటించినావు. నీ అయ్యా నువ్వేం చేసినావు? మహాకూటంలో ఉన్నప్పుడు సిపిఐ కూడా మీ పార్ట్నర్, మహాకూటంలో పార్ట్నర్. దానికి ఓటేస్తే మురిక్కాలలో వేసినట్టు అన్నారు. దాది ఒక తోక పార్టీ అన్నారు. ఇవాళ మళ్ళీ మీకు సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా నేను మీకు సపోర్ట్ ఇస్తాను అంటే నీ రాజకీయంగా ఎటువంటి దిగజారుడికైనా మీరు దిగజారుతారు. అటువంటి గుణం మీది. ఇవాళ బీజేపీ ఎవడన్నా చెప్తే నమ్మాలే. మేమిద్దరం జాతీయ పార్టీలు. మేము రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా మేము రాజకీయంగా మేము విడివిడిగా కొట్లాడేటోళ్ళం. మేము ఎందుకు కొట్లాడుతాం చెప్పడానికి సిగ్గని ఉండాలి. ఇప్పుడు హరీష్ రావు మాట అంటున్నాడు, 90% గెలవకుంటే అదో గెలుపా అని అంటున్నాడు. సో మీరేం చెప్తారు? మీరు 90% గెలవలేరు కాబట్టి అదో గెలిపే కదని హరీష్ రావు అంటున్నాడు ముచ్చట. ఇప్పుడు చేతగానుడు ఏం చేస్తుంటాడంటే చెప్పడికి మాటలు అవి చేతగానుడు చెప్పే మాటలు అని. నువ్వు ఎందుకు గెలిపించలేదు అంటున్నా. నీకు నువ్వు 10% దాటలే కదా, నీ 10% దాటలే కదా. నీ సిరిసిల్ నీకు ఉత్తర తెలంగాణ కంచుకోట అంటావు. ఎప్పుడైనా ఉత్తర తెలంగాణ వేడేసిన నాకు చూపించు. నీ మెదకులో ఉన్నది అక్కడక్కడ తప్ప దుబ్బాక గజ్జలు ఇటువంటి 2-3 తప్ప నీ మెదకు నీ యొక్క బ్యాస్టియన్ అని అనుకున్న నీ మెదకులోనే ఓడిపోయాను. నీ కరీంనగర్లో ఓడిపోయాను, నీ వరంగల్లో ఓడిపోయాను. ఉత్తర తెలంగాణ మొత్తం నువ్వు తిప్పి కొడితే వేల మీద 1-2 పెట్టచ్చు. ఇవాళ ఏ ఒక్క కార్పొరేషన్లో కానీ నువ్వు ఒక డబుల్ ఫిగర్కి వచ్చినావు. ఆఖరికి డబుల్ ఫిగర్లకు వచ్చినావు. 2, 3, 4. కరీంనగర్లో మీ గంగుల కమలాకర్ గారు మంత్రి 10 ఏళ్ళు, నువ్వు సిరిసిల్ల మంత్రివి. జిల్లా ఒకటే కదా. అటుపక్కన పోతే హుజురాబాద్ పోయింది. ఎక్కడ గెలిచినావు నువ్వు? ఇంకా ఈటల రాజేంద్ర అంతకుముందు అక్కడ ఉండే. నువ్వు చేసిన అభివృద్ధి పనులు ఉన్నట్టయితే ఇవాళ నువ్వు ఎక్కడ గెలిచినావు చెప్పు నాకు? రామగుండం గెలిచినావా? నువ్వు జాగృతి అన్నావు, నీ చెల్లె తిరిగింది, మీరు తిరిగిన అన్ని తిరిగిన ఆడ గెలిచినా? మీరు చొప్పదండి పోయింది. అంటే కార్పొరేషన్ కూడా నేను చెప్పేది. మంచిర్యాల కూడా పోయింది. మంచిర్యాల కూడా పోయింది కదా. నిజామాబాద్లో నీకేమైనా వచ్చినాయా? ఎక్కడ వచ్చినా నీకని మాట్లాడక సిగ్గు లజ్జ ఏమైనా ఉండాలి. ఎంత పడితే అంత మాట్లాడితే ఎక్కడ నోరు ఉంది కదా అని చెప్పి. రాజకీయంగా అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు కూడా మీ మాటలు ఎవరు నమ్మరు. మీరు రాజకీయంగా దిగజారి మాట్లాడతారని చెప్పి అందరికి తెలిసి వాళ్ళ మీరు రాజకీయ బీహారులుగా మారిండ్రు. వాళ్ళ మీరు ఇంతంత వస్తే మాట్లాడే స్థితికి మీరు దిగజారండి. ఎందుకంటే ఆరిపోయే ముందు దీపం ఎక్కువ వెలుగుతుంది. ఇప్పుడు చాలామందిని చేతగా నుండి కొడుతున్నవాడు ఏం చేస్తాడు? అరుస్తుంటాడు అంతే. వీళ్ళ ప్రజలు కొట్టే దెబ్బలకు వీళ్ళకి అరుపు తప్ప ఇంకోటి మిగలలేగా. ఇప్పుడు మీరేమో దెబ్బలు అంటారు, కానీ మున్సిపల్ తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు మా కార్యకర్తలు చేతనంత వరకు పనిచేసిరు, గట్టిగానే పోటీ ఇచ్చారు అనేది హరీష్ రావు మరి చెప్తున్నాడు. సో ఏం చెప్తారు? చెంపపెట్టేనా ఇది? చెంపపెట్టు వాళ్ళకి ఇప్పటికైతే తెలుసుకోవాలి. వాళ్ళు చెంపపెట్టు ఎవరికి అయిందనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఏ ఒక్క మున్సిపాలిటీలో ఉన్న ఒక 10-12 మున్సిపాలిటీలు తప్ప తెలంగాణలో ఉన్న 116 మున్సిపాలిటీలు 118 మున్సిపాలిటీలు ఉన్నాయి కదా. నువ్వు 10-12 మున్సిపాలిటీలు తప్ప ఎక్కడైనా నీకు నువ్వు గెలవగలిగినవా?
ముందు నువ్వు దాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలి. నాకు చెంపపట్టాను వారు ఉమ్, తెలంగాణ నగరపాలికలో ఉన్న ప్రజలందరూ కూడా నిన్ను చెంపపెట్టి పెడితే నువ్వు పాతాళ దాకా వినవేయాలి. అది ముందుగా నువ్వు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఇలా గ్రామీణ ప్రాంతంలోనే కాకుండా పల్లె పౌరులనే కాకుండా పట్టణ పౌరులు కూడా తెలంగాణ ఓటర్లు, తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనా దక్షతకు ఇలా పట్టం కట్టిన వాళ్ళు. అక్కడక్కడ డెఫినెట్గా మేము ప్రజాస్వామిక వాతావరణంలో మేము ఎలక్షన్ జరిపినాం. మీ మాదిరిగా అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడి చేస్తే మీరు ఒక్కడ కూడా ఆయనతో ఒకటి రెండు కూడా గెలకపోదు. మీరు ఉమ్, ప్రజాస్వామ్యానికి కట్టుబడి ప్రజాస్వామ్య విలువలకు లోబడి భారత రాజ్యాంగ స్ఫూర్తితోని ఇలా ప్రభుత్వం నిష్పక్షపాతికంగా ఎలక్షన్లు నిర్వహించింది. అలా ఉమ్. అందులో భాగంగానే మీరు 10 చోట్ల 12 చోట్ల గెలిచారు. 17 చోట్ల గజ్వేల్ని గెలిచడం మాకు కష్టమా? ఉమ్, సిరిసిల్లను గెలిచడం మాకు కష్టమా? ఉమ్, మీరు చేసిన ఏదో పనులను మేము చేస్తే సిరిసిల్లలో మీరు పోయినసారి మున్సిపల్ ఎలక్షన్లు ఏం చేసిండ్రు? కాంటాక్ట్ చేసే క్యాండిడేట్ ఇళ్ళ వచ్చి కొట్టిండ్రు. ఉమ్, వాళ్ళు అన్నిసార్లు అటాకులు చేయించారు వాళ్ళను. ఇవాళ ఏం చేసారు మేము? ఆ రోజు ఉన్న క్యాండిడేట్లు కూడా ఇది హ్యాపీగా తిరిగి ప్రచారం చేసుకున్నారు వాళ్ళు. ఓకే. మేము ఎటువంటి ఆటంకం కలిగించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి మారు పేరు కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఉమ్, కాబట్టి రాజ్యాంగాన్ని అమలు చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మేము ప్రభుత్వం ఉన్నాం కాబట్టి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తాం. ఉమ్, అది కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం. మీ ప్రేలాపలన్నీ కూడా పిచ్చి ప్రేలాపలు, చేతగానితనానికి నిదర్శనాలు అవన్నీ. ఉమ్, అంతే తప్ప ఇవాళ మీరు చెంపపెట్టు మీకు చెప్పు దెబ్బ కొట్టి రియాలి. ఉమ్, తెలంగాణ పురపాలికలోని ప్రజలందరినూ మేము చెప్పు దెబ్బ కొట్టి రియాలి. ఉమ్. దాన్ని గమనించండి ముందుగా మీరు. ఓకే. సో ఏం చెప్తారు? కల్వకుంట్ల కవిత సింహం గుర్తు మీద ఒకటి గద్వాల జిల్లాలో ఒడ్డేపల్లి దగ్గర ఒక మున్సిపల్ చైర్మన్ పదవిని సొంతం చేసుకున్నట్టుగా చర్చ జరుగుతోంది. బట్ అక్కడ వాళ్ళేమో కవితకు మాకు సంబంధం లేనట్టు, బట్ సెకండరీ. బట్ కవిత బలపరిచిన అభ్యర్థులు అనేది ఒక చర్చ జరుగుతుంది. దీని మీద కామెంట్ చేస్తారా? ఇప్పుడు అతనే చెప్పిండు కవితకు మాకు సంబంధం అనేది యాదృచ్ఛికంగా అక్కడ పోతామే కలిసింది. ఇప్పుడు చాలామంది ఆశావాదులు టికెట్ రానప్పుడు ఎక్కడొక్క కాడ వాళ్ళు అప్రోచ్ అవుతుంటారు. అవును. చాలా ప్రాంతాలు సిరిసిల్లో కూడా కొంతమంది నా పార్టీ టికెట్ ఆశించాము, ఇవ్వలేదు. ఏఐఎఫ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి సింహం గుర్తు తీసుకొస్తున్నారు. దానికి ఒక క్రేజీ ఉన్నది. చాలామంది ఇండిపెండెంట్లు టికెట్ రాకుంటే పోటీ చేసిన వాళ్ళు దాని మీద గెలిచిండ్రని. అవును, చాలా ఇప్పుడు రామగుండం మీరాల కొందరు గెలిచిండ్రు, అతనే కరీంనగర్లో కొంతమంది పోటీ చేసిండ్రు, ఇక్కడ కొంతమంది గెలిచి ఉంటారు. ఆమె అప్పట్లో అన్నది మేము జాగృతి ఏబి కలిసి పోటీ చేస్తామన్నట్టు ఇది అన్నది. ఆమె గుర్తును వాడుకొని పోటీ చేస్తా అన్నట్టు. కానీ అంత మాత్రాన వాళ్ళైతే చాలా క్లారిటీగా చెప్పిండ్రు. ఇక దాని గురించి చర్చ కూడా అనవసరమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె కూడా నా క్యాండిడేట్ ఆమె చెప్తాను నేను అనుకోని వాళ్ళ. అవును, ప్రెస్ మీట్ పెట్టబోతుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే ఏం చెప్తారు? బీజేపీ ఒక కరీంనగర్లో తప్ప కార్పొరేషన్ ఇప్పుడు నిజామాబాద్ ఇంకా డైనమాలో ఉన్నది. సో ఇంకా ఇంకొన్ని చోట్ల అసలు బోనియా కూడా కొట్టలేదు, కనీసం లీడ్లో కూడా లేనటువంటి పరిస్థితి. ఇక మున్సిపాలిటీలో అయితే ఒక్క చోట కూడా బోనియా తెరవలే. బట్ రామచంద్రరావు మాత్రం అర్బన్ నక్సలైట్లు, కాంగ్రెస్, ఎంఐఎం ఇవన్నీ ఒకటై బీజేపీని ఓడించింది అనేది రామచంద్రరావు స్టేట్మెంట్. మీరు ఏకీభవిస్తారా? ఇప్పుడు రామచంద్రరావు మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా రాజకీయంగా వాళ్ళు మాట్లాడతారు. అంతే తప్ప ప్రజాస్వామ్యంలో అందరూ వారి వారి యొక్క స్వేచ్ఛాయుతంగా మసులుకోవడానికి ఆస్కారం ఉంది. వాళ్ళ నువ్వు కూడా హిందూ మతం గురించి అంత గట్టిగా మాట్లాడిస్తున్నట్టు ఏంటిది? కొందరి మనోభావాలను దెబ్బతీస్తున్నావు. కానీ ప్రజాస్వామ్యంలో నీ మతాన్ని నువ్వు సమర్థించుకుంటావు, నీ కులాన్ని నువ్వు సమర్థించుకుంటావు. అంత మాత్రాన వైషమ్యాలు పెంచొద్దు అనేదే ఒక కులం మధ్యలో కానీ మతం మధ్యలో కానీ వైషమ్యాలు పెంచకూడదు అనేదే భారత రాజ్యాంగం చెప్తుంది. అలా నీ మతాలను నీ కులాలను అన్నిటిని గౌరవించుకుంటూనే ఎదుటివాడిని కూడా గౌరవించు, వైషమ్యాలకు తావివ్వకూడదని భారత రాజ్యాంగం చెప్తుంది. ఇవాళ నువ్వు ఇలా నీ ఓటు బ్యాంకు పెరిగిందా ఇది పెరిగిందా అనేది ఆయన చెప్పుకుంటూ వస్తుంది. అలా నీ ఓటు బ్యాంకును చూసుకున్నట్టయితే వాస్తవంగా కొన్ని చోట్ల పెరిగి ఉండొచ్చు. ఇలా కరీంనగర్ లాంటి ప్లేస్లో ఇలా భరాస భాజపాకి పోయింది. వాళ్ళు చీకటి ఒప్పందంలో భాగంగా చేసిన వాళ్ళే కదా. ఓకే, భరాసాది భాజపాకి పోయింది, చీకటి ఒప్పందంలో భాగంగా వాళ్ళు పెట్టుకున్నారు, అడిగిపోయింది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఒక బెంచ్ మార్క్ దాటి రాలే, ఇది మ్యాజిక్ ఫేర్కి రాలే. ఇలా అక్కడ వచ్చినా కానీ ఇండిపెండెంట్ ద్వారా వచ్చింది. వాళ్ళ ఇక్కడ వచ్చిన నిజామాబాద్లో వచ్చిన వాళ్ళు ఇండిపెండెంట్తో కూడా చేసుకోలేరు. ఇవాళ బండి సంజయ్ కానీ అరవింద్ కుమార్ కానీ మాటలు కోటలు దాటుతాయి, చేతులు తంగలు దాటేయాలి.
ఏ ధర్మం డబ్బులు పంచమని చెప్పింది? బండి సంజయ్ ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పంపిస్తాడు ఇలా ఓటర్లను కొనుగోలు చేసుకోమని చెప్పి. ధర్మం మొత్తం హిందూ ధర్మం ప్రకారం మనందరం ఓట్లేయాలి కదా. మన హిందూ ధర్మం డబ్బులు కొనుక్కోమని చెప్పిందా? భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో ఆ ఓట్లు కొనుక్కోమని చెప్పిందా? నువ్వు మాట్లాడే ముందు కొంచెం వెనక ముందు మాట్లాడాలి. ఎందుకంటే అర్బన్ నక్సలైట్ నీకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరు అర్బన్ నక్సలైట్స్ అయినా నా పార్టీ సిద్ధాంతాన్ని నేను చెప్పుకుంటా, నీ పార్టీ సిద్ధాంతం నేను అంటే నీ పార్టీ నాకు నచ్చకున్నా నీ పార్టీని చెప్తే నా అర్బన్ నక్సలైట్ లేదా? అనేకమైన రాజకీయ పార్టీలు ఉంటాయి. రాజకీయంగా అనేక మందికి అనేకమైన ఆ, ఆ, వారి వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి, రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి. అంత మాత్రాన ఇప్పుడు నిజాన్ని చెప్పినోడు కమ్యూనిస్ట్ అంటే ఎట్లా? నిజమనే ఇజం చెప్పినోడు వాడిని కమ్యూనిజం కింద లెక్క పెడితే నువ్వు ఎట్లా? అంటే నీ మత ఛాందస పార్టీలో నిజం చెప్పరా మీరు ఎప్పుడు? ఎంతసేపు అభూత కల్పనలతోని అబద్ధాలతోనే మీ యొక్క ప్రపంచం మీది. ఇలా నిజం చెప్పినోడిని అర్బన్ నక్సలిజం అంటే ఎట్లా? అట్లాంటి మేము కూడా అర్బన్ నక్సలిజమేనా? నిన్ను విమర్శించినందుకు మేము కూడా అర్బన్ నక్సలిజమేనా? అది తప్పుడు విధానం. వాళ్ళ ఆలోచన విధానానికి అది సరికాదు. కేవలం రాజకీయ లబ్ధి కోసము, రాజకీయ ప్రాప్తి కోసము వారు మాట్లాడుతున్నారు తప్ప బీజేపీ అనేదానికి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఛాన్స్ లేదు. ఏదో కొన్ని సందర్భాల్లో వాళ్ళు గెలిచి ఉండొచ్చు, కొన్ని ఆవేశపూరితమైన క్షణాల్లో వారికి ఓటు వేసి ఉండొచ్చు, ఏది ఎంపీ ఎలక్షన్లప్పుడు వేసి ఉండొచ్చు. కానీ తర్వాత వాళ్ళ స్థానం ఎక్కడిది? చాలాసార్లు వాళ్ళు పోటీ చేయలేని పరిస్థితులు ఉంటారు. వాళ్ళు ఒక 2 ఎమ్మెల్సీలు గెలిచినంత మాత్రాన, ఇవాళ 20 కార్పొరేటర్లు గెలిచినంత మాత్రాన మేము చాలా ఎక్కువ అనిపించుకునేది వాళ్ళ యొక్క రాజకీయ అవగాహన రాహిత్యానికి నిదర్శనం అని నేను భావిస్తున్నాను. ఫైనల్గా ఒక మాట, అంటే సిరిసిల్లలో కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక మార్కును చూపించింది, మీ హవాను కంటిన్యూ చేసింది. సో ఇటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు నమ్మకం పెట్టుకున్నారని ఒక చర్చ జరుగుతున్నది. లేకపోతే ఇంత మంచి మెజారిటీతో గెలుపులు సాధ్యమయ్యే పని కాదు. సో మహేందర్ రెడ్డి గారు ఫీలింగ్ ఏంటంటే మా కాన్స్టిట్యున్సీలో ఓడిపోయినప్పటికీ రాష్ట్రం అంతా గెలిచినటువంటి ఒక సంతోషంతో ఉన్నారా, లేకపోతే బాధలో ఉన్నారంటే ఏం చెప్తారు? నేను బాధతో కూడిన సంతోషంలో ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి యనుమల రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనా దక్షతకు ప్రజలు కట్టిన పట్టం ఇది. పురపోరు, అసెంబ్లీ పోరు నుంచి మొదలుకుంటే పల్లెపోరు, ఇలా పురపోరు, అన్ని వర్గాల వారు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనా దక్షతకు పట్టం కట్టినట్టు. మొన్న జరిగిన పల్లెపోరు, ఇలా జరిగిన పట్టణ పోరు. ఆ ప్రజలు ఈ ప్రజలు, పట్టణాల్లో ఎక్కువ మంది ఎవరు ఉంటారు? విజ్ఞానవంతులు, చదువుకున్న వాళ్ళు. పల్లెల్లో ఉండరని నేను అంటలేను. ఉద్యోగ రీత్యానో వ్యాపార రీత్యానో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే పల్లెల్లో జరిగిన కర్షకులు, ఈ పట్టణాల్లో ఉన్న విద్యావంతులు, ఉద్యోగులు, అన్ని వర్గాల వారు కవర్ చేయాలి. అక్కడ కార్మికులు, ఇక్కడ కర్షకులు, ఇక్కడ ఉద్యోగస్తులు, విద్యావంతులు, వ్యాపారులు, వీళ్ళందరూ కూడా కలిసి మిళితంగా అన్ని వర్గాల ప్రజలు సబ్బండ వర్ణాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనా దక్షతకు పట్టం కట్టినని చాలా సంతోషంగా ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాదు తెలంగాణ ప్రజలు ఉన్నారన్న దానికి. గత ప్రభుత్వం అనేకమైన అవినీతి అక్రమాలకు పాల్పడి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు చేసినప్పుడు కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రజా సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తున్న విధి విధానాన్ని, ఆయన యొక్క కార్యదక్షతను చూసి ఇంత అప్పుల్లో కూడా ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా యనుమల రేవంత్ రెడ్డి గారు ఏదైతే ముందుకు పోతూ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుదుటపెడుతూ, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇస్తూ, రైతు భరోసాలు ఇస్తూ, రైతు రుణమాఫీ చేస్తూ, నేతలను రుణమాఫీ చేస్తూ, ఇవన్నీ కూడా చేసుకొస్తున్న విధానం. సన్న బియ్యం, మహిళా తల్లులను 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని ఒక ఆలోచన విధానానికి ఇలా మా అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అందరూ కూడా కట్టిన పట్టం ఇది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద సిరిసిల్లలో ఓడిపోయిన బాధలో ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. కేటీఆర్ అనేటువంటి వ్యక్తిని సిరిసిల్లలోనే కట్టడి చేయడంలో కాంగ్రెస్ పార్టీ, ప్రధానంగా కేకే మహేందర్ రెడ్డి చాలా హార్డ్ వర్క్ చేసినట్టుగా తెలుస్తుంది. దిగ్బంధం చేశామని ఒక రకంగా కేకే మహేందర్ రెడ్డి గారు చెప్తారు. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా
సిరిసిల్లలోనే 4 రోజుల పాటు స్టే చేస్తూ సిరిసిల్లలో గల్లీ గల్లీ తిరుగుతూ సిరిసిల్లలో ఇంటింటికి తిరిగి తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం కేటీఆర్ చేసిండు కాబట్టే సిరిసిల్లకే పరిమితమై సిరిసిల్లలో గెలిచిండు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగితే కాంగ్రెస్కి ఇంకా మైనస్ అయ్యే అవకాశం ఉండేది. కానీ సిరిసిల్లలో ఓటమి పాలయ్యేటువంటి అవకాశం ఉండేది. సో సిరిసిల్లలో మాత్రమే మేము ఆయనను హోల్డ్ చేయగలిగినాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మాకు చాలా ప్లస్ పాయింట్. కారు పని అయిపోయినటువంటి రేంజ్లో కేకే మహేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. బట్ ఏదేమైనా ప్రజల తీర్పు అంతిమ తీర్పు. ప్రజలు ఈ 2.5 సంవత్సరాల పరిపాలనకు వాళ్ళందరూ కూడా వేసినటువంటి ఓటే ఒక నిదర్శనంగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏందనేది ప్రజలు ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు మీదనే మనకు కనపడతా ఉంది. కాబట్టి సో చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుంది. బట్ ఏదేమైనా కమలం కారు మాత్రం డీలా పడ్డదనేది మనకు వాస్తవంగా కనిపిస్తున్నటువంటి అంశం. ఇక కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.